ఈరోజు మనం క్రైస్తవ్యాన్ని చూస్తే మనకి ఎలా అనిపిస్తుంది అంటే విడిచిపెట్టి వచ్చి మనల్ని కట్టే వారి కంటే కూడా దోచుకొని వాళ్ళ సొంత రాజ్యం కట్టుకునే వాళ్ళు ఎక్కువ కనిపిస్తుంటారు. రినౌన్సియేషన్ లేకపోతే విడిచిపెట్టి నాకున్నది విడిచిపెట్టి ప్రభు ప్రజల కోసం నా సమయాన్ని, నా ధనాన్ని, నా తలాంతులను నేను పెట్టుబడిగా పెడతాను అన్నటువంటి దృక్పథం మారిపోయింది ప్రజల్లో. క్రైస్తవ్యం అంటే ఈరోజు బాధాకరమైన విషయం ఏమిటంటే ప్రజల్లో ఏం అర్థమవుతుంది అంటే ఎవరైనా పరిచర్య చేస్తున్నారు అంటే వారు సంపాదించాలి. పరిచర్య చేస్తున్నాడు అంటే వాడు కార్లు కొనాలి. పరిచర్య చేసేవాడు గొప్ప గొప్ప దుస్తులు ధరించాలి. పరిచర్య చేసేవాడు చాలా విలువైన జీవితాన్ని లేకపోతే చాలా కాస్ట్లీ జీవితాన్ని జీవించాలి. ఇది ధనార్జన కోసము ఎన్నుకునేటటువంటి ఒకానొక ఉపాధి, అంటే డబ్బు సంపాదించడం కోసం ఎన్నుకునే ఒకానొక ఉపాధి అని ప్రజల మైండ్లో పడిపోయింది. ఎందుకు అంటే అనుసరించే వాళ్ళు, అలాంటి వాళ్ళను అనుసరించడానికి నిలబడిగా ఉన్న లీడర్స్ ఇద్దరిలో ఉన్న దృక్పథం ఒకటే. కాబట్టి ఏంటి ఆ దృక్పథం అంటే ప్రభువు సేవ అంటే నేను ఘనపరచబడటం, ప్రభు సేవ అంటే నేను మహింపరచబడటం, ప్రభు సేవ అంటే నేను అందరికంటే ముందుండటం, ప్రభు సేవ అంటే నేను ధనార్జన చేయటం, ప్రభు సేవ అంటే నాకు పేరు రావటం, ప్రభు సేవ అంటే నా పరపతి పెరగటం, ప్రభు సేవ అంటే ఎట్సెట్రా ఎట్సెట్రా ఎట్సెట్రా. కానీ దేవుని వాక్యం అందుకు పూర్తి విరోధంగా మాట్లాడుతుంది. ఇట్ ఈస్ నాట్ జస్ట్